మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ ఈరోజు ఒక చాలా స్పెషల్ ఫిల్మ్ కోసం మనందరం ఇలా కలుసుకున్నాం. జనరల్గా ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లేదంటే ఇలాంటి ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ అయ్యే ముందు మీ అందరం సినిమా టీం మెంబర్స్ అందరూ కూడా మాట్లాడేస్తారు ఒక 10 నిమిషాలు. ఆ తర్వాత మీరు అడుగుదామని వచ్చిన క్వశ్చన్లకి చాలా వాటికి అందులోనే ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో మీ ఎక్సైట్మెంట్ కూడా కొంచెం తగ్గిపోతుంది కాబట్టి మేము స్పీచ్లతో స్టార్ట్ చేయం, మీరే క్వశ్చన్స్తో స్టార్ట్ చేయండి. సో మీ అన్ని క్వశ్చన్స్కి మేము ఆన్సర్ ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత లాస్ట్లో మీరు అర్జెంట్గా కెమెరాలు సర్దుకొని వెళ్ళిపోకపోతే మా స్పీచ్లు కూడా ఇస్తాం. అండ్ యాక్చువల్లీ నాకు కూడా కొన్ని క్వశ్చన్స్ అడగాలి మా టీం మెంబర్స్ని. సో ఇనీషియల్ 10 నిమిషాలు నేను కూడా నా మీడియా ఫ్రెండ్స్ అందరూ ఒప్పుకుంటే వాళ్ళ ఫ్రెటర్నిటీలో ఒక పార్ట్ అయిపోతాను. అక్కడి నుంచి నేను క్వశ్చన్స్ అడుగుతాను, తర్వాత నేను వచ్చి జాయిన్ అవుతాను. ఎస్ నాని గారు, డెఫినెట్లీ. సో ప్రశ్నలు నాని గారి వైపు నుంచి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు నాని గారికి మైక్ ఇవ్వండి. సో ఫస్ట్ మనం నాని గారి క్వశ్చన్స్ అడుగుదాం. టీమ్ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది. రెడీయా మీరు నాని గారి క్వశ్చన్స్కి? దర్శకరు రెడీయా మీరు? నేను మన 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 వాళ్ళ స్టైల్లో అడగలేండి, అంత కాంట్రవర్షియల్ కాదు. నేను స్ట్రైట్గానే అడుగుతాను. ఎలాగబ్బా హెడ్డింగ్ పడదాం మీ దగ్గర నుంచి అనేది అడగను, కంగారు పడకండి. 1 సెకండ్ ఆగండి. ఏదైనా క్వశ్చన్స్ పంపించారు ఉన్నాయి ఒక 2-3. అవి ఒకసారి ఇప్పుడు పనికొస్తాయో లేదో అన్నది ఒకసారి చూసి డిసైడ్ అవుతా. సరే ముందు నేను అనుకున్నది అడిగేస్తా. ఓకే, ప్లీజ్ 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 ప్రొడ్యూసర్ గారు. ఎవరితో స్టార్ట్ చేద్దాం? జగదీష్. సో నీ ప్రొడ్యూసర్ని అడిగాను. ఓకే, అదే నన్ను నేను అడుక్కున్నాను. బేసిక్లీ నీ ప్రొడ్యూసర్ చాలా చాలా మంచి డైరెక్టర్ దొరికాడని ఫీల్ అవుతున్నాడు. నువ్వు మంచి ప్రొడ్యూసర్ దొరికాడని ఫీల్ అవుతున్నావా? 100% సార్, 200%. అంత షార్ట్ ఆన్సర్ ఇస్తే ఒప్పుకోరు ఇక్కడ. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొంచెం పొగడాలి. ఈ సినిమాకి సరైన ప్రొడ్యూసర్ దొరికాడని నువ్వు అనుకుంటున్నావు? అదర్ దాన్ వాల్ పోస్టర్ సినిమా ఇంకో ప్రొడక్షన్ హౌస్లో ఈ సినిమాని చేస్తే ఇంత హ్యాపీగా కానీ లేదా ఇంత క్వాలిటీ అవుట్పుట్ కానీ వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. కానీ ఒక ఎక్స్పోజర్ అంటే కోర్ట్ లాంటి ఒక చిన్న సినిమాని ఒక లార్జర్ ఆడియన్స్కి తీసుకెళ్లాలనే తపనున్న ప్రొడ్యూసర్ అయితే నాకు దొరకడేమో. దిస్ వాజ్ ద హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ. అండ్ నువ్వు డీల్ చేస్తున్న ఒక పాయింట్ చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ సినిమాలో. అది డెఫినెట్గా ఎలాగో ప్రేమలో అన్న సాంగ్ ఇంత బాగా వెళ్తుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని రోజులు ఆపుదాం, ఆ టాపిక్లోకి వెళ్ళొద్దు అని అనుకున్నాం. బట్ ఎనీవే ఈరోజు ప్రెస్ మీట్ కాబట్టి లెట్స్ డిస్కస్ దట్ ఆల్సో అ లిటిల్ బిట్. సో పాక్సో అన్న దాని మీద ఈ సినిమా మెయిన్ ఐడియా బేస్ అయింది. చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జనరల్లీ సొసైటీలో కూడా ఎవరికైతే యంగ్స్టర్స్ కానీ ఎవరికైతే మనం ఏదో ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత లా తెలుస్తుంది కానీ లా ముందు తెలియట్లేదు. లా తెలిస్తే ప్రాబ్లం రాదు, తప్పులు చేయరు. చాలామందికి మన లాలో ఉన్న చాలా చిన్న చిన్న విషయాలు ఇలాంటి ఒక సినిమా చూసినప్పుడు లేదంటే చాలా డీటెయిల్డ్గా హోంవర్క్ చేసి చిన్న చిన్న న్యూయాన్సెస్తో ప్రజెంట్ చేసిన సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. తప్పితే ఇన్ జనరల్గా మన జనరల్ ఎడ్యుకేషన్ సిస్టంలో మన డే టు డే లైఫ్లో మనం ఫేస్ చేయగలిగేవి చాలా మనకే తెలియకుండా అది లా దృష్టిలో అది తప్పు. చాలామంది పిల్లలకి అది తప్పు అని కూడా తెలియదు పరిస్థితులు ఉన్నాయి బయట. సో లా అన్నదాన్ని జనరల్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఎంత ఉందని నువ్వు నమ్ముతున్నావు? ఖచ్చితంగా ఉంది సార్, 100%. అంటే బేసిక్ లీగల్ నాలెడ్జ్ అనేది కొంత మన సిలబస్లో కరికులమ్స్లో యాడ్ చేస్తే కొంతలో కొంతైనా తెలుస్తుంది. తెలియాల్సిన అవసరం అయితే ఉంది అనే ఫీలింగ్ సార్. అట్లాంటిది ఏదో ఈ సినిమాలో కొంచెం చెప్పడానికి ప్రయత్నించాం. ఈ సినిమాలో కొంచెం కాదు, నాకు పాక్సో అంటే నాకు అసలు పెద్దగా పూర్తి ఐడియా లేదు, పైన విన్న విషయాలు. కానీ సినిమా నేను చూసిన తర్వాత నాకు అసలు ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చింది. అసలు ఏం జరుగుతుంది, దాని పర్పస్ ఏంటి, దాన్ని అక్కడక్కడ చేసిన మిస్యూజ్లు ఏంటి, లేదంటే దానికి ఉన్న
ఎందుకు తెలియాలి ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరికీ కూడా ఆ కేస్ రిలేటెడ్ తాలూకు వెయిట్ ఏంటి అన్నది తెలియాలి అన్నది నాకు సినిమా చూసిన వెంటనే క్లారిటీ వచ్చింది. అండ్ సినిమా చూసిన అందరికి కూడా ఐ థింక్ దాని గురించి ఫుల్ డీటెయిల్ తెలుస్తుంది. అమేజింగ్ వర్క్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇలాంటి కాంప్లిమెంట్ మీడియా ఎవరు, కానీ నేను ప్రొడ్యూసర్ కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, అంతే, కరెక్ట్. యా, మీ అందరికీ నా ప్రామిస్, మిగతా ప్రపంచం చూడక ముందే మీ అందరికీ నేను స్పెషల్ షో చూపిస్తాను. ఓకే, ఆ తర్వాత మనం మళ్ళీ ఒక ప్రెస్ మీట్ చేద్దాం మనందరం కలిసి. అండ్ దర్శి, అన్న దర్శిని అడుగుదాం. దర్శికి ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ ఫిల్మ్ ఇన్ హిస్ కెరియర్ ఈజ్ బలగం. డెఫినెట్లీ అన్న, ఆ రేంజ్ కోర్టు డెలివర్ చేస్తున్నాను అనుకుంటున్నావా? ఖచ్చితంగా చేస్తామన్న. నాకైతే నమ్మకం ఉంది. అండ్ అంటే నేను ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో సగం ఆన్సర్ నేను చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే దట్ ఇంకే ప్రొడక్షన్ హౌస్లో చేసినా ఒక ఎత్తు, కానీ మీతో చేయడం ఇంకో వేరే ఎక్స్పీరియన్స్ అన్న. ఎందుకు ఎక్స్పీరియన్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు కూడా ధైర్యం ఉంటుంది. ఓకే, నేను చేసేది కరెక్టే, ఈ టీం అందరం చేసేది కరెక్ట్ అని బిలీవ్ చేయడానికి ఏదైనా ఉంటే ఆ నాని అని ఉన్నాడులే, చూసుకుంటాడులే అనే ఈ ధైర్యం. నాట్ జస్ట్ బికాజ్ మీరు డబ్బులు పెడుతున్నారని కాదు, లేకపోతే బెటర్గా దీన్ని వైడర్ ఆడియన్స్ తీసుకెళ్తారని కాదు, కానీ స్క్రిప్ట్లో ఎక్కడన్నా మధ్యలో ఒక నాట్ ఉన్నా, లేకపోతే ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఒక రైటర్గా ముందుకు వస్తారని మాకు ఆ నమ్మకం ఉండింది. అండ్ డైరెక్ట్గా కూడా మీరు మమ్మల్ని అంటే ఇతన్ని కానీ లేకపోతే ఇక్కడ అంటే బట్ నాకు తెలుసు అన్న, ఐ థింక్ యువర్ అ సక్సెస్ఫుల్ యాక్టర్ బికాజ్ యూర్ ఆల్సో గ్రేట్ రైటర్. అండ్ నాకు ఆ నమ్మకం ఉంది. సో దట్స్ ద రీజన్ ఐ థింక్ దిస్ ఇస్ అ బెటర్ ఎక్స్పీరియన్స్. నిజంగా రాసిన ఏం లేదు అసలు ఎప్పుడు, బట్ అప్పుడప్పుడు మంచి ఐడియా వస్తాయి. బట్ అట్లీస్ట్ యు నో వాట్ ఇస్ అ బెటర్ మెటీరియల్. సో యా, అది నాకు తెలుసుగా, నేను ఎందుకు అడుగుతా, మీరు అడగండి కావాలంటే. ఓకే, అండ్ నేను నా సైడ్ నుంచి చెప్పాల్సిన మాట, నేను నీకు గుర్తుందా, నేను దర్శన్ కలిసినప్పుడు నేను అన్నాను, నాకు పర్సనల్ ఫేవరెట్, నాకు బలగం అంటే, బలగంకి నేను చాలా పెద్ద ఫ్యాన్. అది ఐ థింక్ అందరికీ తెలుసు, నేను చాలాసార్లు మీడియాలో కూడా షేర్ చేసుకున్నాను. ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు దర్శి నేను నా ఆఫీస్ బయట ఉన్న లాన్లో సరే వీఆర్ స్టార్టింగ్ ద ప్రాజెక్ట్ అని మాట్లాడుకున్నప్పుడు దర్శితో అన్న, నో మ్యాటర్ వాట్, దిస్ షుడ్ బి యువర్ సెకండ్ బెస్ట్ ఫిల్మ్ దర్శి, అలా చేయాలి మనం అని నేను ఫిక్స్ అయ్యా. అంటే బలగం ఈజ్ ద బెస్ట్ ఫిల్మ్ అని. రీసెంట్గా సినిమా చూశాను, ఐ థింక్ సెకండ్ బెస్ట్ ఫిల్మ్ కాదు, ఫస్ట్ దాంతో పోటీ పడుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. అండ్ థ్యాంక్ యూ. మీద రోషన్కి నీకు ఇది కామన్ క్వశ్చన్. నేను ప్రొడ్యూసర్ని, కానీ ఆన్ లొకేషన్ ప్రొడ్యూసర్ని కాదు కాబట్టి నాకు చాలా విషయాలు పోస్ట్ అవుతుంటాయి. మీ ఇద్దరికి బోల్డ్ ఈగో క్లాష్లు ఉన్నాయని, సెట్లో ఉన్నప్పుడు నేను హీరో అని, ఫస్ట్ హాఫ్ హీరో నేను, సెకండ్ హాఫ్ హీరో నేను అని మీరిద్దరు ఒకరినొకరు చూసుకోకుండా అలా చాలా ఈగోయిస్టిక్ ఆన్ లొకేషన్ బిహేవ్ చేశారని విన్నాను రూమర్స్, బట్ అది ఎంతవరకు నిజం? దీనికి అతనే కరెక్ట్ చెప్తాడు అన్న. అండి, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం అన్న. అలా ఏం లేదన్నా యాక్చువల్లీ, బట్ అన్నే సాంగ్ నువ్వే దొబ్బేశావు. లైక్ గర్ల్ ఫ్రెండ్ నీకే ఉంది, సాంగ్ నువ్వే దొబ్బేశావు, నన్ను ఏంట్రా ఈ లాయర్ చేశారు అనేసి ఫీల్ అయ్యాడు. యా, నీకు లవ్ స్టోరీ కావాలనిపించిందా? అంటే దీంట్లో ఫస్ట్ వర్షన్ ఎట్లుండిందంటే ముందు సూర్యతేజ అర్జున్ సర్కార్ లాంటి క్యారెక్టర్ అయితే బాగుంటుంది, నేను రోషన్ లాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని ఒక వర్షన్ అప్పుడు ఒకప్పట్లో బాగా నడిచింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈగో క్లాషెస్ కంటే కూడా కాంపిటేటివ్ క్లాషెస్ ఎక్కువైనాయి అన్న. అంటే మనోడికి చూస్తే దీంట్లో ప్రతి నటుడికి ఒక సెల్ఫిష్ పార్ట్ ఉంటుంది. అంటే నో మ్యాటర్ హౌ మచ్ ఇస్ లైక్, నాకు రోషన్ క్యారెక్టర్ చదువుతున్న ప్రతిసారి దీంట్లో ద వెరైటీ, ఒక లవ్ స్టోరీ ఉంటుంది, దిస్ ఇస్ అగైన్ ఒక వెరీ వల్నరబుల్ యంగ్ మ్యాన్, ఒక బ్యాక్గ్రౌండ్ లేని, అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఒక పొలిటికల్ సపోర్ట్ లేని, లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్, అంటే వీక్ వల్నరబుల్ క్యారెక్టర్. అట్లాగే మళ్ళా హీల్ అగైన్ రైజ్ ఇన్ లవ్. సో దెర్ ఇస్ అ స్పెక్ట్రమ్ ఆఫ్ ఒక క్యారెక్టర్ ఆర్క్ మనోడికి చాలా వెరైటీ. నాకు అది చూసి కొంచెం అసూయగా ఉండేది. సో అప్పుడు అట్లా అంటుండే, అంతేగాని బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఈస్ డన్ ఇన్ ద ఫిలిం, లైక్ యూ ఆర్. సో
అండ్ సో Both of సో you, ఈక్వల్లీ అబౌట్ మీ ఇద్దరు అయితే డెఫినెట్గా వాళ్ళిద్దరి గురించి నేను తర్వాత మాట్లాడతాను. బట్ రోషన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండ్ చాలా సినిమాల్లో మనందరికీ తెలుసు రోషన్ ఎన్ని ఫిల్మ్స్లో చేశాడు. తను ఆల్రెడీ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాడు. బట్ నాకెందుకో ఇలా లీడ్గా ఐ థింక్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ ద ఫిల్మ్. అండ్ నువ్వు ఈ సినిమాతో నాకు తెలియకుండా మీ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ నేను కంప్లీట్గా తీసుకుంటున్నా. అండ్ ఐ విల్, ఎందుకంటే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ బోత్ ఆఫ్ యూ వైల్ వాచింగ్ ద ఫిల్మ్. చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీస్తో ఏంటంటే, నేను బయటకు వచ్చిన వెంటనే చెప్పాను, నీకు గుర్తుందా సినిమా చూసి బయటకు వచ్చిన వెంటనే, లవ్ స్టోరీస్తో ఏంటంటే ఎప్పుడో మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసిన స్టార్స్ చేసినప్పుడు ఆ స్టార్స్ మనకు బాగా పరిచయం. సో సీన్స్ బాగున్నాయా, డైలాగులు బాగున్నాయా, మ్యూజిక్ బాగుందా అని ఎంజాయ్ చేస్తామే తప్పితే వీళ్ళిద్దరూ నిజంగా లవ్లో ఉన్నారా అని ఆ ఇమోషన్ని మనం ఫీల్ అవ్వం. అంటే మనం నమ్మేసి, అంటే ఇంకా సినిమాలాగానే చూస్తాం, మనం నమ్మేసి ఆ ఇమోషన్ని ఫీల్ అవ్వం. ఐ థింక్ వీళ్ళిద్దరూ ఆ రోల్స్ ప్లే చేయడం వల్ల నాకు సినిమా చూస్తున్నాను సేపు ఇట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ ఫీలింగ్ దట్ లవ్ ఫ్రమ్ ది స్క్రీన్ అనిపించింది. అండ్ ఐ థింక్ దట్ విల్ బి ద బిగ్గెస్ట్ యూఎస్పీ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమేజింగ్ జాబ్. అండ్ తర్వాత ఇంకా బోల్డ్ అంతా మాట్లాడాలి, అప్పుడు చెప్తా. ఓకే ఓకే అన్న. అండ్ శ్రీదేవి, నేను ఎక్స్పీరియన్స్ ఉందా ఇంతకుముందు? ఫస్ట్ టైం. మరి ఎట్లా అంత కాన్ఫిడెన్స్ అండ్ అంత ప్రొఫెషనల్గా? అమేజింగ్. అండ్ నువ్వు చాలా 1-2 సార్లు, నాట్ గోయింగ్ టు ద డీటెయిల్స్, బట్ చివరిలో రోహిణి మ్యామ్తో నువ్వు ఏడ్ చేయబెట్టుంది, ఆవిడ కూడా ఏడ్ చేస్తుంది ఆ మూమెంట్లో. ఇప్పటికి 4 సార్లు చూసాను అనుకుంటా ఆ సీన్ సినిమాతో ఒకసారి, అండ్ దాన్ని ఇంతకుముందు షూటింగ్ దగ్గర ఒక 3 సార్లు తీసుకొచ్చి చూపించాను. 4 సార్లు నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అండ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. అండ్ నీకు ఏం క్వశ్చన్ అడగాలి? ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఎవరైనా టీం మెంబర్స్ మీద, నా మీద కానీ ఏమైనా ఉంటే ఇప్పుడే దిస్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ. సార్ జగదీష్ గారి మీద కంప్లైంట్. చెప్పేసే మరి అయితే. నా మీదే ఉంటాయి సార్, ఖచ్చితంగా నా మీదే. అయ్యో సార్, మొత్తం అలా చేస్తారు సార్, దగ్గరికి వచ్చి మొత్తం కొట్టేస్తారు, అది రాకపోతే అయ్యో. కొట్టేస్తారు, దొరికింది వాళ్ళకి హెడ్డింగ్. అంటే యాక్చువల్లీ అన్నయ్యకి ఎక్కువ ప్రేమ వస్తే తట్టుకోలేడు అన్న. సీన్ బాగా వచ్చిందంటే దగ్గరికి వచ్చేసి తమ్ముడు అనేస్తాడు. సో అదలాంటి ప్రేమ. అలాంటి వైలెన్స్ పర్లేదు, ప్రేమతో వైలెన్స్ అయితే ఓకే. నా దగ్గర అయితే అలాగ ఎప్పుడు చేయలేదన్న. వీడు ఎందుకు పెట్టుకున్నాను రా వీడిని అన్న. అంతే. అరే నువ్వు నిజం చెప్పరా, నువ్వు అది క్యారెక్టర్లో ఫస్ట్ నుంచి అన్న నాని అలా చేయాలన్నా నువ్వు అన్నావు లేదు. పిల్లలు మాత్రం వాళ్ళకి మాత్రం అయ్యో ఏం లేదన్న. అండ్ లాస్ట్ మా అక్కకి క్వశ్చన్. కోర్ట్ సంగతి తర్వాత మాట్లాడదాం. చిన్నప్పుడు తమ్ముడిని బాగా టార్చర్ చేసామని బయట రూమర్స్ ఉన్నాయి, అది నిజమా కాదా? అదే ఇప్పుడు నువ్వు కక్ష తీర్చుకుంటున్నావు కదా, నన్ను టార్చర్ చేస్తున్నావు. నేను చేస్తానా? ప్రొడక్షన్ నేను అసలు ఏమన్నా పట్టించుకున్నానే, మీ ఇష్టం వదిలేసాను కదా. సరే, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్? అంటే తారా నా అమ్మాయిని తీసుకొచ్చి ప్రొడక్షన్లో పెట్టావు. సో ఏం కదా అన్ని, బట్ హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం? definitely not like direction. That's something that I really enjoyed. Production was a very learning experience. కాకపోతే నా టీం అంతా వెరీ స్వీట్ టీమ్ కాబట్టి నేను చేసే చిన్న మిస్టేక్స్ క్షమించి దే వర్ వెరీ హెల్ప్ఫుల్. బట్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ తన దగ్గర నుంచి తను మాట్లాడుతున్న ప్రతిసారి నాకు ఈ టీంని ఎంతగా ఓన్ చేసేసుకుందో నేను ఐ కెన్ సీ ఇట్ అనమాట. తను చేసినప్పుడు నా సినిమాల్ని ఇవన్నిటిని కూడా అంత ఎప్పుడు ఓన్ చేసుకోలేదు. మన పాట హిట్ అయింది, మన రీల్ బాగా వెళ్తుంది, ప్రతిదీ నాకు చెప్పి ఒక చిన్నపిల్లలాగా ఎక్సైట్ అయిపోతుంది. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ టు సీ దట్. సో అంతే నా సైడ్ నుంచి క్వశ్చన్స్. ఇంకా వాళ్ళకి అప్పచెప్పేద్దామా? ఇప్పుడు దాకా జరిగింది వార్మప్ మాత్రమే, అసలైన అటాక్ ఇప్పుడు జరగబోతుంది. నేను పైకి వచ్చి సరే నానిగారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నానిగారు మీ దగ్గర నుంచి స్టార్ట్ నానిగారు ఇటు వచ్చేసేయండి. అక్కడికి వెళ్ళినా ఇక్కడ ఉన్నా. ఇటు వచ్చేసేయండి నానిగారు. ఇంకో చెయ్యి. సో ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట, సినిమాకి సంబంధించి టీంకి సంబంధించి నాన్నగారు ఇచ్చారు. యా, అడగండి. నానిగారు సార్, వాళ్ళకి గొడవలు ఓకే, మీ వరకు వచ్చిన గొడవ ఏంటి? ఇదే వీళ్ళిద్దరి మధ్యలో ఏంటి, వీళ్ళిద్దరూ ఎవరు హీరో అని వీళ్ళిద్దరి మధ్యలో పోటీ నడుస్తున్నాడు.
నిజం చెప్పాలంటే సినిమా నేను చూస్తాను కాబట్టి చెప్తున్నాను. నిజంగానే ఈ సినిమాకి వీళ్ళు హీరో అని చెప్పడం చాలా కష్టం. ఆబ్వియస్లీ దర్శి విల్ బి ద ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ అన్డౌటెడ్లీ. బట్ మీరు సినిమాకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఇంకో హీరో వచ్చాడు ఇండస్ట్రీ కన్నా ఫీలింగ్తోనే వస్తారు డెఫినెట్గా. యా నానిగారు హాయ్ సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. పోక్సో అంటే ఇది మైనర్లకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి. కరెక్ట్. యా. సో అంటే ఇది ఇద్దరు మైనర్ల లవ్ స్టోరీ లాగా ఉంటుందా వాళ్ళిద్దరిది? లేదండి. సో దాంట్లో చాలా ఆబ్వియస్లీ అంత సెన్సిటివ్ మ్యాటర్ అయినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క చిన్న ఒత్తు పొల్లు కూడా పక్కకి వెళ్ళకూడదు. ఎందుకంటే అలాంటి టాపిక్ ఇది. ఆ టాపిక్ మీద జగదీష్ చేసిన రీసెర్చ్ కానీ తను ఎత్తుకున్న ఐడియా కానీ ఒకటి మాత్రం చెప్పగలను. నేను ఎప్పుడైనా ఇంతకుముందు మీరు ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా సరే నేను కాన్ఫిడెంట్గా నేను ఒక మాట చెప్పినప్పుడు నేను ఎప్పుడైనా మీకు నాని ఎలా చెప్పాడు కానీ ఇది అసలు కంప్లీట్గా ఆపోజిట్గా ఉందని మీకు ఎప్పుడు అనిపించలేదని నేను నమ్ముతున్నాను. అదే నమ్మకంతో ఈరోజు మీకు ఒక మాట ఇస్తున్నాను. మీరు సినిమా అయ్యేటప్పటికీ గ్యారంటీగా నిలబడి క్లాప్స్ కొడతారని నేను నమ్ముతున్నాను ఈ సినిమా చూసి. సో సార్ అంటే ఇప్పుడు న్యాయదేవతకి కళ్ళ గంతలు కట్టారు. యాక్చువల్లీ సుప్రీంకోర్టు న్యాయదేవ కళ్ళ గంతలు తీసేసింది. మళ్ళీ మీరు ఈ సినిమాలో పెట్టారు ఏంటి? దానికి రీజన్ ఏంటి? బికాస్ ఆఫ్ ద టైం ఫ్రేమ్ అండి. ఇది కథ 2013లో జరుగుతుందండి. యా 13 టైం లైన్. సో మిమ్మల్ని ఇప్పటి నుంచి ఆ మూడ్లో పెడుతున్నాం బేసిక్. ప్రియదర్శి గారు సార్, యాక్టర్ నాని హీరో నాని చూశారు మీరు దగ్గరుండి. ప్రొడ్యూసర్ నానికి యాక్టర్ నానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి మీకు బాగా తెలిసి ఉంటుంది కదా ఈ ప్రాసెస్లో? అంటే ప్రొడ్యూసర్ నాని అప్పుడు ఈజ్ మోర్ లైక్ గివింగ్ అంటే గివింగ్ బ్యాక్ టు సినిమా, ఆల్సో ఎంపవరింగ్ సినిమా. యాక్టర్ నానిగా ఏంటంటే ఈ ఎంపవర్ ద ఆ సినిమా చేసే ఆ ప్రత్యేకమైన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము హాయ్నానా చేసాం రీసెంట్లీ. హాయ్నానాని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి సబ్జెక్ట్ పరంగా, అలాగే యాక్టర్ పరంగా, అలాగే తను లీడ్ పొజిషన్లో ఉండి మిగతా యాక్టర్స్ని ఎలా ఇన్స్పైర్ చేయాలి. సో రోల్ మారిన ప్రతిసారి ఒకసారి ఈదర్ ఈజ్ గివింగ్ బ్యాక్ టు సినిమా ఆర్ హీఈస్ ఎంపవరింగ్ సినిమా. బట్ హీఈస్ ద మోస్ట్ లవ్డ్ చైల్డ్ ఆఫ్ సినిమా. నానిగారు ఇక్కడ అంటే యాక్చువల్ చూస్తుంటే ఇక్కడ అంతా ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ చూపిస్తున్నారు. బట్ సినిమా టైటిల్ వచ్చేసి కోర్ట్ అని పెట్టారు యాక్చువల్గా. సో ఎంతసేపు కోర్టులో నడవబోతున్న సినిమా, మిగతా లవ్ స్టోరీ ఇదంతా ఎంతసేపు ఉంటుంది? మామూలుగా మనం చూసిన ఏ లవ్ స్టోరీలో అయినా సరే, ఎంత గ్రేటెస్ట్ క్లాసిక్ అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలిలో క్యాన్సరేనా, గీతాంజలిలో క్యాన్సర్, మా దాంట్లో కేసు అనుకోండి, అంతే. ప్రతి లవ్ స్టోరీలో ఒక ప్రాబ్లం ఉంటుంది, లేదంటే ఒక విలన్ ఉంటాడు. మాకు ఆ టైంని మేము కోర్టులో గడుపుతాం అంతే. బట్ సో ఇట్స్ అ లవ్ స్టోరీ, బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, బట్ విత్ అ గ్రేట్ ఐడియా, గ్రేట్ మెసేజ్ అండ్ అ ఎక్స్ట్రీమ్లీ గ్రిప్పింగ్ డ్రామా అండ్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సెస్. కోర్ట్ రూమ్ డ్రామాస్కి అంటే హిట్టింగ్ సక్సెస్ ఫార్ములా ఏంటంటే ఎప్పుడు హార్డ్ హిట్టింగ్గా ఉంటేనే స్టోరీస్ ఎక్కువ రీచ్ అవుతాయి కదా. మనం చూసిన టెంపర్గా వకీల్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద చూసుకుంటే. సో మరి దీంట్లో ఎలా ఉండబోతున్నా హార్డ్ హిట్టింగ్ అనేది? అంటే ఇద్దరు మైనర్ల మధ్యన ఉన్న అంటే వాళ్ళకి ఏమైనా జరుగుతుందా లేదా ఎలా తీసుకురాబోతున్నారు? మోర్ దెన్ హార్డ్ హిట్టింగ్ అని కానీ ఇంకోటి కానీ అలాంటి వర్డ్స్ కంటే కూడా అండి, కోర్ట్ రూమ్ డ్రామాస్కి నేను చాలా పెద్ద ఫ్యాన్. నేను నెట్ఫ్లిక్స్లో ఉన్న కోర్ట్ రూమ్ డ్రామాస్ అన్నీ చూశాను. కోర్ట్ రూమ్ డ్రామాస్ మనకి ఎప్పుడు నచ్చుతాయి అంటే కేసులో ఉన్న డెప్త్ మనకు అర్థమైనప్పుడు, మనకు అర్థమయ్యి ఆ ప్రొసీడింగ్స్ చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నప్పుడు మనం కూడా ఇన్వాల్వ్ అవుతాం. మన ఒపీనియన్ కూడా ప్లే అవటం మొదలెడుతుంది. ఇది తప్పు, ఇది కరెక్ట్ అని మనం కూడా మన ఒపీనియన్తో చూడటం మొదలెడతాం. అది ఎప్పుడు చూడటం మొదలెడతాం అంటే కేసు తాలూకు డీటెయిల్స్ అన్నీ మనకు ఫుల్గా తెలిసినప్పుడు. మనకి పైన తెలిసింది అనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జడ్జ్మెంట్ వచ్చింది అనుకుంటాం. కానీ మనకి లోతుగా తెలిసినప్పుడు దాని మీద మనకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది. ఆ ఒపీనియన్తో మనం క్యారెక్టర్స్ కోసం రూట్ చేయడం మొదలెడతాం. వాళ్ళు గెలవాలని కోరుకుంటాం, లేదంటే వాళ్ళు ఈ జడ్జ్మెంట్ రావాలని కోరుకుంటాం. అండ్ అది మనం అనుకున్నట్టు జరగకుండా మనకి సర్ప్రైజ్ అయ్యే విధంగా రిజల్ట్ వచ్చినప్పుడు ఒక రకమైన ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ వస్తుంది. ఐ థింక్ దోస్ ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కోర్ట్ రూమ్ డ్రామాస్. అండ్ అలాంటి ఒక సెటప్లోకి ఫిట్ అయింది కరెక్ట్గా. అయితే వాల్ పోస్టర్ సినిమాలో ఇప్పుడు చూస్తే ఇక్కడ కోర్ట్ అన్నారు, హిట్ 3లో మీరు ఆల్రెడీ పోలీస్గా కూడా చేస్తున్నారు. అంటే మొత్తం పోలీసు వీటి మీద వెళ్తున్నారు. అంటే మీకు పర్సనల్ ఇంట్రెస్టా లేదంటే స్టోరీస్ అలా దొరుకుతాయి? మీరు అసలు కోర్టుని దాన్ని ఎలా కలిపారో నాకు తెలియదు, కానీ అలా అనుకుంటే వేరే సినిమాల్లో కూడా ఎక్కడో వచ్చాడో రోడ్డు మీద దాటుతున్నప్పుడు పోలీస్ జీప్ కనపడుతుంది. అలా అని చెప్పి రెండు సంబంధం లేనివి. అండ్ యాక్చువల్లీ నేను ప్రెస్ మీట్ ముందే స్టార్ట్ చేసేటప్పుడే మేము అందరినీ ఒక హంబుల్ రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నా, హిట్ 3 ప్యారడైజ్ని ఈ మీటింగ్లో వదిలేద్దాం. ఎందుకంటే ఇది కంప్లీట్గా కోర్టు మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేద్దాం. నానిగారు ఈ సినిమా ద్వారా 2 మంచి విషయాలు ఆడియన్స్ చూడబోతున్నారని మీ మాటల్లో అర్థమైంది.
పోక్సో యాక్ట్ ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించినటువంటి అవగాహన ఈ సినిమా ద్వారా యువతలో ఇద్దామనే ఒక ప్రయత్నం ఉంది. చేసినందుకు అలా అని చెప్పి ఏదో అవగాహన కోసం తీసిన సినిమాలో ఉండదు. అది కథ జరుగుతుంటుంది. కథలో ఒక మంచి point చెప్పడానికి కంప్లీట్గా గ్రిప్పింగ్ ఉండి మీరు నిజంగా ఒక సెలబ్రేట్ చేసుకునే ఫిల్మ్ అవబోతుంది. బట్ బై ద ఎండ్ మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పటికి మీకు పోక్సో గురించి తెలియాల్సిందంతా తెలుస్తుంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు. సో ఇలాంటి చట్టాలు, ఇలాంటి వ్యవస్థ ఒక పాఠ్యాంశంగా ఉంటే పాఠశాల స్థాయి నుంచి ఒక అవగాహన పెరుగుతుంది పిల్లల్లో. సో బయట సమాజంలో ఇలాంటి నేరాలు కావచ్చు, ఇలాంటి చెడు విషయాల పట్ల ఆకర్షితులు ఎవరు అనేది అది ఎంతవరకు సాధ్యం? అది బయట సమాజంలో అది జరుగుతుంది అంటారా? సినిమాల ద్వారా చూపిస్తే ఒక అవగాహన మాత్రం ఉంటుంది తప్ప ఆచరణ సాధ్యం కాదంటారు. ఎలా అయితే అంటే మొత్తం లా చదవమని అనట్లే. లా దట్ ఈస్ ద వెరీ బిగ్ టాపిక్. బట్ మన బేసిక్లీ మన డే టు డే లైఫ్లో మన ఎఫెక్ట్ చేసే లాస్ ఏవైతే ఉన్నాయో అవి యంగ్స్టర్స్కి తెలియాలి. చాలాసార్లు అది తప్పు అని కూడా వాళ్ళకి తెలియదు. అండ్ అది లాలో చాలా పెద్ద తప్పు. అది జీవితాలు నాశనం చేయగలిగినంత పెద్ద తప్పు అది. అండ్ అవన్నీ తెలియకుండా వాళ్ళు చేసిన ఒక పొరపాటుని మనం చాలా పెద్ద క్రైమ్గా కూడా చూస్తాం అప్పుడప్పుడు. సో ఇది ఒక్కటే కాదు, ఐ థింక్ మోర్ అండ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ మేము దేని గురించి డీల్ చేస్తున్నాం, ఎలాంటి కేసుని టేకప్ చేసాం ఈ సినిమాలో ఏంటన్నది మీకు రేపు థియేట్రికల్ ట్రైలర్ వస్తుంది ఒక 10 daysలో. అప్పుడు మీకు ఇంకా మచ్ మోర్ క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఆ లవ్ సాంగ్ రిలీజ్ చేసాం కాబట్టి లవ్ స్టోరీ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాం. బట్ యాజ్ వీ గో టు ద రిలీజ్ వీ విల్ హ్యావ్ మచ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్. అండ్ ఈ సినిమాకి వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అ స్పెషల్ రెడ్ కార్పెట్ ఫర్ ఎవ్రీ వన్, ఫర్ ద ఇండస్ట్రీ, ఫర్ ద మీడియా, ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే ఇలాంటి సినిమా ఐ థింక్ చేతిలో ఉన్నప్పుడు మనకి ఆ రిలీజ్ రోజు ఎలా ఉంటుంది, మార్నింగ్ షో ఇలా కాదు, ఇంత గొప్ప సినిమా ఉంది అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్తో అందరికీ చూపించాలని కోరుకుంటుందిగా. సో డెఫినెట్గా మీ అందరికీ రిలీజ్ కంటే ముందే ఈ సినిమాని చూపిస్తాం. నానిగారు ఇక్కడ నానిగారు యాక్చువల్లీ వాల్ పోస్టర్ సినిమాస్ నుంచి నాని నుంచి ఒక సినిమా వస్తుందంటే ఎంతో విషయం ఉందని తెలుస్తుంది, అర్థమవుతుంది. సో ఈ సినిమాకి సంబంధించి రామ్ జగదీష్ గారు మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి? లైక్ మీరు ఇందాక మెసేజ్ అన్నారు, మెసేజా, క్లైమాక్సా, ఓవరాల్ మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి? మీరు పిక్ చేసుకున్నారంటే ఏదో విషయం ఉంటుంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చేసిన వర్క్ చాలా నచ్చింది. అంటే ఐ లుక్ ఫర్ ఆనెస్ట్ వాయిసెస్. నాకు సినిమా హిట్ అవుతుంది అని కథ చెప్పే వాళ్ళకంటే నా మనసులో ఒక కథ ఉందండి, ఈ కథ ఎప్పటికైనా చెప్పాలి అని చెప్పేవాళ్ళు ఎక్కువ నచ్చుతారు. అది నా సినిమాలో అవనివ్వండి, అది జనరల్గా ఇది మనం ఒక సూపర్ హిట్ కొడదాం అని చెప్పే వాళ్ళకంటే కూడా, లేదంటే నాకు ఒక సినిమాని సెల్ చేయడానికి ట్రై చేసే వాళ్ళకంటే కూడా మీరు కొంటే కొనండి లేకపోతే లేదు, నాకు చెప్పాలని ఉన్న కథ ఇది అని ఒక హానెస్ట్గా చెప్తారు చూసారా, వాళ్ళు బాగా నచ్చుతారు నాకు. అండ్ నాకు అలాంటి ఒక క్వాలిటీ జగదీష్లో కనపడింది. జగదీష్ యాజ్ స్క్రిప్ట్ చెప్పడం మొదలెట్టిన తర్వాత కథ వింటూనే ఒక కథలో ఉన్న ఎమోషన్ కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. అంటే ఎమోషన్ వర్కౌట్ అవుతుంది అని మనం నమ్మటం వేరు, మనం ఎమోషనల్ అవటం వేరు కదా. అది కథ వింటున్నప్పుడే మనకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే అది చాలా మంచి కథ అని అర్థం. అండ్ తనలో ఉన్న జెన్యూనిటీయే తన స్క్రిప్ట్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఇది కనుక సరిగ్గా తీస్తే చాలా మంచి సినిమా అవుతుంది అనుకున్నాను. బట్ ఈరోజు సినిమా చూసి ఇంకా నేను అనుకున్న దానికంటే వేరే లెవెల్కి వెళ్ళిందని నమ్ముతున్నాను. అది థ్యాంక్స్ టు దీస్ పర్ఫార్మర్స్, వీళ్ళందరూ కలిసి వేరే లెవెల్కి తీసుకెళ్లారు సినిమా. ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారు హాయ్ హాయ్. అయితే బేసికల్లీ పోక్సో చట్టం గురించి నిజంగానే మీరు అన్నట్లు ఎవరికి తెలియదు. మన జానీ మాస్టర్ కేసు తీసుకున్నా ఇదే దీనికి సంబంధించిందే. సో అట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా పెట్టారా ఇందులో? ఏమన్నా ఓన్లీ మైనర్స్ బేస్డ్గా వెళ్తుందా? అసలు దానికి వీటికి ఏ సంబంధం లేదండి. ఇది కంప్లీట్ డిఫరెంట్ సెటప్, డిఫరెంట్ సిచ్యువేషన్, డిఫరెంట్ థింగ్. అండ్ మీకు త్వరలో ఎనీవే మీకు ఒకసారి థియేట్రికల్ ట్రైలర్ మీరు చూసేసిన తర్వాత అసలు ఇలాంటి క్వశ్చన్ కూడా రాదు, రైజ్ అవ్వదు, మీ క్లారిటీ వచ్చేస్తుంది. అలాంటి అయితే మైనర్స్కి మద్దతుగా ఉంటుందా మీ సినిమా? అంటే మైనర్స్ లవ్ స్టోరీ, వాళ్ళు ఏజ్ ఇవన్నీ అదే లైక్ ఐ సెడ్ మచ్ మోర్ డీటెయిల్స్ విల్ బి రివీల్డ్ లేటర్. పాక్సో రిలేటెడ్ డీటెయిల్స్ అని తర్వాత చాలా డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఎందుకంటే లీగల్గా తర్వాత ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది. లేదండి, దానికంతా మా సెన్సార్ అనే ఒకటి ఉంది, వాళ్ళకి అన్నీ క్లారిఫై చేసుకొని అన్ని ఎఫిడవిట్లు పెట్టే క్లారిఫై చేసుకొని సినిమా చేస్తున్నాం. సో మీరు ఒక మీరు ప్రాబ్లం క్రియేట్ చేస్తే తప్పితే లీగల్గా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ లేదు. మీకు ఆ కంగారు అవసరం లేదు. అయితే మీరు ఒక స్టార్ హీరో, మరి మూవీకి బడ్జెట్ కూడా అదే స్టార్డమ్లో పెట్టారు. ఓకేనా మీకు క్వశ్చన్? ఎంత అవసరమో అంత పెట్టారు. ఏ సినిమాకి వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్, వాట్ ఈస్ ద సెటప్, హూ ఆర్ ద పర్ఫార్మర్. ఈ సినిమాకి ఏం అవసరం అన్నది అంతే. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క సెటప్ అండి, అంతే. సో ఇట్ డజంట్ ఈ కథని నేను ఎలా చూసానో, ఈ కథకి ఏం కావాలో అన్నీ ఇచ్చామా జగదీష్? ఆఫ్ కోర్స్. ఇది మీరు నన్ను అడిగితే బాగుండేది. మీరైనా చెప్పచ్చు. అంటే ఇంత ఖర్చు పెడితే తిరిగి వస్తాయా
అని ఆలోచించకుండా ఖర్చు పెట్టారండి. ఇది మాత్రం షూర్ షాట్. అసలు ఏదైనా ఒకటి అడిగితే జగదీష్ ఎందుకు ఇది అవసరమా, ఇది ఇలా ఇంకో ఆల్టర్నేట్ థాట్ ఉంది కదా, ఇలా అయినా ప్లాన్ చేద్దాం, అసలు ఇలాంటి మాటలే రాలేదు. వాట్ వాజ్ ఆస్క్డ్ వాజ్ దేర్. నాకు ఇన్ వన్ వర్డ్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే, నాకు ఫర్ కోట్ గురించి, నాకు ఇంతకుముందు నేను కొన్ని ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశాను. ఇంతకుముందు ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్స్ రిలీజ్ ముందు నాకున్న ఫీలింగ్ ఏంటంటే, ఇది అందరూ చూసి నచ్చితే మనం గెలుస్తాం అన్న ఫీలింగ్ ఉండింది. నాకు కోట్ చూసిన తర్వాత నాకున్న ఫీలింగ్, ఇది అందరూ చూసి నచ్చితే ఆడియన్స్ గెలుస్తారనిపిస్తుంది. అండ్ బికాజ్ ఇట్ విల్ బీ దేర్ సక్సెస్, ఇట్ విల్ బీ అ స్పెషల్ ఫిల్మ్, ఇట్స్ నాట్ ఫర్ అవర్ సక్సెస్. ఈ సినిమా నిజంగా కోట్ అనేది నేను బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకు అవ్వాలని కోరుకుంటున్నానంటే, కోట్ లాంటి సినిమాలు డిజర్వ్ టు బి అ బ్లాక్ బస్టర్. అంటే ఇలాంటి సినిమా ఈ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ అయిందంటారా అంటే, మనందరం యాజ్ ఇండస్ట్రీ, యాజ్ ఆడియన్స్ ఒక అడుగు ముందుకు వేసినట్టే లెక్క. ప్రియదర్శి గారు, అయితే మీరు ఇందాక నుంచి చెప్తున్నారు కదా, మైనర్ క్యారెక్టర్ ఏదైతే నేను చేయలేకపోతున్నానని దాని మీద బాగా ఇంటెన్స్ ఉంది అని చెప్పి. అయితే మీకు ఈ కథ విన్నప్పుడు నేను ఎందుకు మైనర్గా ఉన్నప్పుడు ఈ స్టోరీ రాలేదనిపించిందా? సినిమాల్లో స్పేసెస్ అంటారు వీటిని. ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం అనమాట. సో మీరు కూడా ఏమైనా వేయండి. అంటే ఐ థింక్ నాకే ఓకే నాకు నేను నేనేదో ఏదో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే అట్లాంటిది ఏం లేదండి. నాకు ఇందాక నాని అన్న చెప్పినట్టు నాకు కూడా కోర్ట్ రూమ్ డ్రామాస్ అంటే చాలా చాలా ఇష్టం. అంతేకాకుండా నాకు లా అనే ప్రొఫెషన్ మీద కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం. అండ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఎప్పటి నుంచో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ టు బి టోల్డ్. ఇందాక అంటే చెప్తున్నా, అంటే ఇదేదో దీనివల్ల సమాజాన్ని మార్చాలి, లేకపోతే అందరికీ అవగాహన ఇవ్వాలనే అదొక డెఫినెట్లీ దట్స్ అ నోబుల్ ఆస్పెక్ట్. ఇదొక అంటే సినిమా ప్రేరేపిస్తుంది మనల్ని, ఈ సినిమా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అవుతుందని నాకు అనిపించింది మనోడు చెప్పినప్పుడు. సో ఇవన్నీ ఇట్లాంటి చాలా ఎలిమెంట్స్ కలిసాయి. సో బట్ ఈ మైనర్ క్యారెక్టర్ చేయాలా చేయకూడదా అనేది పక్కన పెడితే, అంటే నాకు డెఫినెట్లీ ఈ కథకి ఆ క్యారెక్టర్ చేయడానికి వాళ్ళే కరెక్ట్, ఎస్పెషలీ రోషనే కరెక్ట్, నేను కరెక్ట్ కాదు. కరెక్ట్ అయినా కూడా నేను డెఫినెట్లీ సూర్యతేజ అనే క్యారెక్టర్ చూస్ చేసేవాడినేమో. బట్ ఆ వయసులో ఉన్నప్పుడు నేను ఇంకా కాలేజ్లో ఉన్నాను. సో అది ఎప్పుడో క్రీస్తుపూర్వం అది. నువ్వు నేను నానిగారు హాయ్. ఇక్కడ హాయ్ సార్. బోన్లో న్యాయదేవతను నుంచోబెట్టారు. ఇది న్యాయ వ్యవస్థ పైన ఏమైనా సెటైరా, సజెషన్స్ ఏమైనా ఇస్తున్నారా, ఎట్లా? No, it's not a satire or anything, and nothing to do with it. It's just now justice is under trial అన్న ఒక స్టేట్మెంట్కి ఒక విజువల్ రిప్రజెంటేషన్ అంతే. జగదీష్ గారు, న్యాయ వ్యవస్థ పైన ఇంత పరిశోధన చేశారు, మీరేం చదువుకున్నారు, అసలు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు హలో కెమికల్ ఇంజనీరింగ్. ఓ, ఎట్లా ఫామ్ చేసుకున్నారు? ఇది మీకు ట్రూ ఇన్సిడెంట్స్ ఏమైనా పిక్ చేసుకున్నారా, లేకపోతే ఎలా ఒక థాటేనా? ఇన్స్పిరేషన్ అయితే ఉందండి, ఇన్స్పైర్ అయ్యాను. ఒక ఇన్సిడెంట్ అని కాదు, నంబర్ ఆఫ్ కేసెస్ అని చెప్పాలి యాక్చువల్లీ. ఓకే. త్రూ అవుట్ ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణలోనే థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి ఇట్లాంటి ఈ కైండ్ ఆఫ్ రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నవి. ఓకే. ఆ కేసెస్ అన్నిటికి కలెక్టివ్ రీసెర్చ్ అంతా కలిపి ఒక కథగా చేస్తే ఇది. ఓకే. నాని గారు, ఈ కోర్టులో మీకు ఏ సెక్షన్ ఎక్కువ మీకు అట్రాక్ట్ చేసింది, మీరు పిక్ చేసుకోవడానికి కారణం ఏంటిది? సెక్షన్లో ఏమి అట్రాక్ట్ చేయలేదండి, స్క్రిప్ట్ బాగా అట్రాక్ట్ చేసింది. అండ్ ఐ జెన్యున్లీ బిలీవ్డ్ ఇన్ ద ఎమోషన్ ఆఫ్ కోర్స్ మీ కోర్ట్ లాంగ్వేజ్లో మాట్లాడాను అంతే. అది అంటున్నారా? అది మనోడు ఆన్సర్ ఇవ్వాలి, సెక్షన్ల గురించి మాట్లాడాలి. నేను ఇంకా నా కెరీర్లో లాయర్ రోల్ ప్లే చేయలేదు. సెక్షన్ 11 అంట చాలా అట్రాక్ట్ చేసిందంట. ఓకే. అండ్ సో మీకు ఒక డిఫరెంట్ సినిమానో, ఒక కొత్త సినిమానో, ఒక మంచి సినిమా అని అంటారు, అలా ఒక సపరేట్గా ఉండదండి. సినిమా చూసినంతసేపు చాలా మెయిన్ స్ట్రీమ్ సినిమా అనిపిస్తుంది. మీకు అన్ని జనరల్గా ఒక కమర్షియల్ సినిమాలో మీరు ఫీల్ అయ్యే ఎమోషన్స్ అన్నీ సినిమాలో టాప్ టు బాటమ్ ఫాలో అవుతారు. అంటే ఒక ట్రాఫిక్ రూల్సే ఫాలో అవ్వరు చెప్పాలంటే, రూల్స్ ఏది ఫాలో అయ్యే పరిస్థితి లేదు యూత్. అలాంటిది చట్టం మీద అవగాహన ఉండాలంటే
సంథింగ్ షుగర్ కోటెడ్గానే మీరు సినిమా తీసి ఉండాలి. సో అలాగే ఉంటుందా ఎట్లా? లేదండి, షుగర్ కోటెడ్గా తీయాల్సిన అవసరం లేదు. షుగర్ కోటెడ్గా ఎప్పుడు తీయాలంటే ఈ నిజాన్ని ఇలా చెప్పలేము మనం అని మనకు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు కరెక్ట్గా రీసెర్చ్ చేసి ఆ నిజాన్ని నిజంలాగా మనం వెన్ వీ పుట్ ఇట్ అక్రాస్, దట్ ఈస్ వెరీ మచ్ ఎఫెక్టివ్. అండ్ దాన్ని షుగర్ కోట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకి సగం డీటెయిల్స్ తెలియకుండా హాఫ్ హోంవర్క్ చేసి మనం ఎప్పుడైనా సినిమా చేస్తున్నప్పుడు దాన్ని షుగర్ కోట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మొత్తం ఎవరైనా ఏదైనా అడిగితే ఏదైనా అంటారేమో మన పూర్తి రీసెర్చ్ లేదని ఒక చిన్న భయంతో. మనం కంప్లీట్గా క్లారిటీ ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ వీ నీడ్ టు షుగర్ కోట్. అంటే మీరు డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు, డైరెక్షన్ ఇప్పుడు చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు, బట్ ప్రొడ్యూసర్గా మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది అనుకోవచ్చా సినిమా? అంతే అండి, 100%. ఇంకా కోర్ట్ విల్ ప్రూవ్ ఇట్ అగైన్. వై నేను ప్రొడ్యూసర్ని అసలు నాకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ విత్ మై ఓన్ ఫిల్మ్స్. నేను ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాను అండ్ అది కూడా జనరల్గా మనీ మేకింగ్గానో ఇంకోటి ఊరికే కాంబినేషన్ సెట్ చేయడం అలా కాకుండా ఎప్పుడో నచ్చినప్పుడు మాత్రమే చేస్తున్నాను. అది ఎందుకు చేస్తున్నాను అంటానికి మీకు ఇంతకుముందు ఐ థింక్ ఉన్నాయి ప్రూఫ్స్. అండ్ మీకు మళ్ళీ ఈ March 14th మీకు ఇంకోసారి మళ్ళీ క్లారిటీ వస్తుంది ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వాంట్ టు డూ. నాని గారు